బిగ్ బాస్ చరిత్రలోనే మరొక సంచలన రికార్డును తన ఖాతాలోకి వేసుకున్నాడు ఇమాన్యుయల్. బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ కి అన్ని విధాలుగా అర్హతలు ఉన్న కంటెస్టెంట్ లిస్ట్ తీస్తే అందులో ఇమాన్యుయల్ ఖచ్చితంగా ఉంటాడు. టాస్క్లు ఆడటంలో కానీ ఎంటర్టైన్మెంట్ ని అందించడంలో కానీ ఇమాన్యుయల్ కి సాటి మరెవ్వరూ రారు అనేంతలా ఈ సీజన్ లో ఆయన అద్భుతమైన పర్ఫార్మెన్స్ ని చూపించాడు. ఎంటర్టైన్మెంట్ కి కప్పు కొట్టేంత సీన్ లేదని అందరూ అంటుంటారు. గత సీజన్ లో అవినాష్ కి కూడా ఆడియన్స్ లలో ఓట్లలో టాప్ 5 వరకు రాలేదు. ఒకసారి నబిల్ తన దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని ఉపయోగించి అవినాష్ ని సేవ్ చేస్తాడు. మరొకసారి టాస్కులు ఆడి టికెట్ టు ఫినాలే సంపాదించుకొని టాప్ 5 లోకి వెళ్తాడు. కానీ ఇమాన్యుయల్ కి ఆడియన్స్ కి ఓట్ల బలం ఒక రేంజ్ లో ఉంది. సాధారణంగా ఒక కంటెస్టెంట్ వరుసగా 10 వారాలు నామినేషన్ లోకి రాకుండా ఒక వారం నామినేషన్ లోకి వస్తే ఎలిమినేట్ అయిపోతుంటారు. సీజన్ 7 లో సందీప్ మాస్టర్ అద్భుతంగా గేమ్ ఆడుతూ వస్తున్నప్పటికీ తొలి 6 వారాలు నామినేషన్ లోకి రాకపోవడం ఆయనకు చాలా పెద్ద ఎఫెక్ట్ ఇచ్చింది. 7వ వారం నామినేషన్ లోకి రాగానే ఎలిమినేట్ అయిపోయాడు. ఇమాన్యుయల్ పరిస్థితి కూడా అదే అని అంతా అనుకున్నారు. ఈ వారం నామినేషన్ లోకి వచ్చాడు. ఖచ్చితంగా డేంజర్ జోన్ లో పడిపోతాడని ఊహించారు. కానీ ఎవరి ఊహలకు అందని విధంగా ఇమాన్యుయల్ కి కనీ విని ఎరుగని రేంజ్ లో ఓటింగ్ పడుతుందని సోషల్ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఆయన దాదాపుగా అన్ని పోల్స్ లోనూ 2 లేదా 3వ స్థానాల్లో కొనసాగుతున్నాడు. ఇది సాధారణమైన విషయం అయితే కాదు. దానికి తోడు తనుజ లాంటి భారీ ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ నామినేషన్ లోకి లేకపోవడం కూడా ఇమాన్యుయల్ కి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. తనుజ ఫ్యాన్స్ తనుజకి ఎవరైతే క్లోజ్ గా ఉంటారో వాళ్లకు ఓట్లు వేస్తారు. మొదట్లో తనుజ ఇమాన్యుయల్ చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చే కామెడీని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అందుకే తనుజ ఫ్యాన్స్ ఓట్లు కొంత భాగం ఇమాన్యుయల్ కి పడొచ్చు. ఇక ఆ తర్వాత తనుజ ఫ్యాన్స్ ఓట్లు బర్నీకి కూడా పడుతున్నాయి. వీరిద్దరూ ప్రస్తుతానికి పెద్దగా మాట్లాడుకోవట్లేదు, కానీ ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ. అనేక సందర్భాల్లో ఆ ప్రేమ బయటపడిన క్షణాలు ఉన్నాయి. కాబట్టి అత్యధిక శాతం ఓట్లు బర్నీకి పడుతున్నాయి. కొంత భాగం మాత్రం ఇమాన్యుయల్ కి పడుతున్నాయి. ఓవరాల్ గా 10 వారాలు నామినేషన్స్ లోకి రాకుండా 11వ వారం నామినేషన్స్ లోకి వచ్చినప్పటికీ సేవ్ అయిన ఏకైక కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హిస్టరీలో ఇమాన్యుయల్ సరికొత్త రికార్డు సృష్టించాడు.